అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పూజారిని కిడ్నాప్ చేసి తీసుకుపోయినరు యువకులు. పూజ కోసం గిట్ల చేస్తారా అని నవ్వుతున్నారు జనాలు. కార్యదర్శిని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు బాధితులు. భార్య చెల్లె కోసం టవర్ ఎక్కిండు పెన్మిటి. చిచ్చి, మరి ఇంత దరిద్రమైన కోరిక ఏమిటి? చెత్తలో చిల్లరేరుతున్న రాజేషు. మా పిల్ల గిఫ్ట్ ఇచ్చింది నాకు. పంతులు గారు, ముందుగల మా మండపంలోనే పూజ చేయాలి. లేదు పంతులు గారు, ముందుగల మా మండపంలో చేయాలి. పొద్దున్న నుంచి ఫోన్ కొడుతున్నాం పంతులు గారు, మీరు ఎత్తడం లేదు అని కొందరు మాట్లాడుకుంటుంటే, ఇంకా కొందరేమో అయ్యగారు ఏ మండపం దగ్గర ఉంటే అక్కడికి పోయి కూర్చొని తీసుకుపోతున్నారు. దేశంలో మొత్తం గిదే నడుస్తున్నది. అయ్యగారులకు మస్తు డిమాండ్ ఉన్నది కదా ఇప్పుడు. అయితే ఇక్కడ ఏమైందంటే, మా దగ్గర ముందుగల పూజ అంటే మా దగ్గరనే ముందుగల పూజ చేయాలని అయ్యగారిని ఎత్తుకొని పోయినరు 2 వర్గాల యూత్ పిల్లలు. అగ చూడండి, అయ్యగారును ఇటోళ్ళు ఇటు అటోళ్ళు అటు ఎట్లా గుంజుతున్నారో. పోర్ని కథ సల్లగుండా ఇక్కడ దాకా ఎత్తుకొచ్చినాక మళ్ళా వీళ్ళు బండేసుకొని వచ్చి అడ్డం పెట్టిర్రు కదా. అవు మళ్ళీ ఇటు తీసుకొచ్చిర్రు, బండెక్కి చలని చూసిర్రు. ఓ రావులా, ఒక్క బండి పోయి 2-3 బండ్లు చుట్టూ తిరుగుతున్నాయిగా. అవు వీళ్ళు గుంజుతున్నారు, వాళ్ళు గుంజుతున్నారు. అయిపోయి ఇంకో బ్యాచోలు తీసుకుపోనే పోయినరు పో. సిద్దిపేట జిల్లా కుహెడల జరిగింది. కానీ గమ్మత్తుకున్నదిలే, చిన్నపిల్లలు కీసులు అన్నప్పుడు నాకు కావాలని పట్టి కొట్టుకున్నట్టు మామూలుగా హుండీలను ఎత్తుకుపోతుంటే చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం పూజారిని ఎత్తుకుపోయినరు అంటే అక్కడ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రు ముచ్చట. కానీ పూజారి ఈ ముచ్చటను జీవితంలో మర్చిపోడు పోన్రి. ఇసోంటి ముచ్చట్లు నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్లే. భార్య కొట్టిందని స్టేషన్కి పోయిన చూసినాం, భార్య తిట్టిందని ఏడ్చిన వాళ్ళను చూసినాం. భార్య మాట్లాడతలేదు, మందుకు డబ్బులు ఇస్తలేదు, కనీసం అన్నం కూడా పెట్టకుండా గోస ఉచ్చుకుంటుందని సెల్ టవర్ ఎక్కి దుంకుతా అని బెదిరించిన వాళ్ళని కూడా చూసినాం కదా. అయితే ఈడ మాత్రం ఒక మోతేవరి టవర్ ఎక్కి దుంకుతా అని బెదిరించిండు. అసలు ఎందుకు టవర్ ఎక్కిండు, వచ్చిన కష్టమేందో తెలిస్తే నేను చెప్పను, మీరు ఏమంటారో అనుండ్రి. భార్య చెల్లెల్నిచ్చి బరాబరిగా పెళ్లి చేయాలి, బరాత తీయాలి, బంధాన్ని నిలబెట్టాలి. అట్లా అయితేనే బతుకుతా, లేదంటే ఇంకో ఈ టవర్ మీద నుంచి దునుకుతా అని మంచిగా టవర్ ఎక్కి కూర్చున్నాడు ఈ మోతవారి. హో తీసుమార్కాను, దిగు దిగు నీ చిటాకు కొమ్మల మిఠాయి పొట్టం లెక్కన బగ్గనే కూర్చున్నావు గానీ దిగు నీ. ఎంత చెప్పినా ఎట్లా దిగతట్టు లేడని జనాలే ఎట్లా వదిలేసి పోతున్నారో. అయినా ఒక్క భార్యతోనే యాగలేకపోతున్నామని పెళ్ళైన వాళ్ళు సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతుంటే చూస్తున్నాం. అసోంటిది ఈయనకు భార్య చెల్లెలు ఎందుకు కావాల్సి వచ్చిందని అంటే, ఉత్తరప్రదేశ్ జిల్లా కన్నౌజులు ఉండే ఈ మోతవరికి 2021 లగ్గం అయితే కొద్ది రోజులకు భార్య చచ్చిపోయిందట. పాపం అని అత్తమామ 2వ బిడ్డనిచ్చి లగ్గం చేస్తే ఇన్ని రోజులు మంచిగానే ఉన్న మోతవారి నిన్నటికి నిన్న తలకాయలు ఏం పురుగు మెసిలిందో 3వ ఆమె కూడా నాకే కావాలని పెట్టిండట. నా 3వ మరదలు లేని బతుకు నాకెందుకు అని పోయి టవర్ ఎక్కితే అత్తామామలు మస్తు బతిలాడి కిందికి దించారు. మరి ఆఖరికి అన్నట్టే 3వ బిడ్డను కూడా ఇస్తారో ఇయ్యరో గాని ఈ మోతవారి మామూలుడు కాదు పోయింది. మరి పొరపాటున వల్ల ఆమెను కూడా ఇస్తే మళ్ళా తర్వాత 4వ బిడ్డనికి ఇట్లా ఇవన్నీ లొల్లి అయ్యాడు కదా. ఏమో ఈయన గారి కథ చూస్తుంటే అట్లనే ఉన్నట్టున్నది అని అంటున్నారు ఈ వార్త చూస్తున్న కొందరు జనాలు. పబ్లిక్ కోసం పనిచేసిన ఆఫీసర్లను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారులా. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోతే పోవద్దు సార్ పోవద్దు అని కండ్లో నీళ్లు పెట్టుకుంటారు. అంతెందుకు, ఊర్లున్న బడిలా ఏ సారన్నా మంచిగా చదువు చెప్పి పిల్లలను ఏకదమ్గా తయారు చేస్తే ఆ సార్లను కూడా వేరే బడికి పోకుండా చూస్తారు. ఒకవేళ తప్పకుండా పోవాల్సి వస్తే బోరున ఏడుస్తారు కదా. అదంతా వేరే విషయం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇదేందయ్యా ఇది, ఆఫీసర్లు అన్నారు, ట్రాన్స్ఫర్లు అన్నారు, పబ్లిక్ ఏడుస్తారని చెప్పిండ్రు. తీరా చూస్తే అందరికందరూ నవ్వుతున్నారు, దీపావళి పండుగకు పటాకులు వేల్చినట్టు వేలుస్తున్నారు. అసలు ఏమైంది, వీళ్ళ కళ్ళల్లో ఇంతగానం ఆనందం ఎందుకున్నది అని అంటే ఇంకో ఇందుకు
ఇప్పుడు అర్థమైంది కదా. ఇగో ఇందుకే ఏసీబీకి దొరికింది కాబట్టి జనాలంతా ఇక మా పీడ విరగడైంది, మంచి రోజులు వచ్చినాయి, మంచిగా పనులు అయితే అని ఇట్లా సంబరాలు చేసుకున్నారు అన్నట్టు. నాకేం తెలియదు అన్నట్టు నాలిగా కూసున్న ఈ మోతవారి పేరు నాగరాజట. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిండట. మరి గవర్నమెంట్ ఇచ్చే జీతం కంటే అంతగానం ఏం ఎక్కువ పనిచేసిండో గానీ ప్రతి పనికి పైసలు 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 గోస పుచ్చుకుంటుంటే యాగలేక ఏసీ బోలకి ఇట్లా పట్టించిర్రు. దళిత బంధు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఎంత పేదోళ్ళని కూడా ప్రతి ఒక్కరిని ఈ సమస్యకు దాదాపు అయిన 1 కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది. ఊరి కొడుకు ఇన్నరానులా ₹1 కోటి కంటే ఎక్కువనే కూడా పెట్టిండట. వీళ్ళు ఎంత బాధపడ్డారు అనేది సంబరాలను చూస్తుంటేనే తెలుస్తున్నది కదా. గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడిగితే 1064కి కాంటాక్ట్ చేయండి. భారీ వర్షాలకు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిర్రు, నదులు పొంగి పొర్లుతున్నాయి, వాగులు వంకలు ఒక్కటైనాయి, రోడ్లు చెరువులైనాయి. శాన దిక్కుల్లా పరిస్థితులు ఎట్లున్నాయో చూసినాం కదా. అంతెందుకు మొన్నటికి మొన్న భూగర్భ జలాలు బగ్గ పెరిగి నల్లగొండ జిల్లాల ఒక పాత బోర్లకెళ్ళి నీళ్లు ఉబికి వచ్చినాయి చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో అసలు ఎందుకు వస్తున్నాయో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకుంటారు పక్కా. బండరాయి కింది నుంచి నీళ్లు బోరు వస్తుంటే వచ్చినట్టే వస్తున్నాయి. అవు వచ్చుడే కాదు, ఎంతగానం వరదెళ్ళిందో, ఏ రేంజ్ లో బండ దడిచిపోయిందో ఒక్కసారి ఇడిదిక్కు లుక్కేయండి. అబ్బర బిడ్డ, తక్కువ నీళ్లు రాలేదు కదా, మనం చూస్తుంటేనే ఇంతగానం వచ్చినాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు ఎప్పటి నుంచి ఇవన్నీ వస్తున్నాయి అని అంటే 2-3 రోజులు అవుతున్నదట. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్లా ఎర్రరాయి నేలలా ఇచ్చంతరం ఇది. కొద్ది రోజుల నుంచి వర్షాలు కుమ్మేసరికి భూగర్భ జలాలు గట్టిగా వెరుగుడుతోనే ఇదంతా జరుగుతున్నదట. అసలు ఈ రాయి నుంచి నీళ్లు ఎట్లా వస్తున్నాయో ఏం కథనో ఎవ్వరికి అర్థమైతలేదు గానీ విషయం తెలిసిన జనాలు వచ్చి చూసిపోతున్నారు. కానీ భలే గమ్మతున్నదిలే. అసలు బండరాయి ఉన్న దగ్గర నీళ్లే పడాయని అంటారు చాలా మంది. అసవంటిది బండరాయి నుంచే నీళ్ళు వస్తున్నాయి అంటే మామూలు మిరాకిల్ కాదు పోన్రి. ఇల్లుగాలు ఒకడు ఏడుస్తుంటే సిగరెట్ ముట్టించుకుంటా జరంతా నిప్పిస్తావా అన్నాడట వెనకట్టుకోకడు. ఆగో గట్లనే ఉన్నదుల్లా పంజాబ్ రాష్ట్రంలో కొందరు పొలిటికల్ లీడర్ల ముచ్చట కూడా. అగో గంతగనం గరమైతున్నావు, ఇంతకు ఏమైంది వాని? ఎవరు పబ్లిక్ సమస్యలను తక్కువ చేసి చూపెట్టి మాట్లాడిర్రు అంటే ఆ మాటలేందో మీరే వినండి. ఇన్నారుల్లా పంజాబ్ మంత్రుల ముచ్చట ఎట్లున్నదో. ఇంతకు విషయం ఏందో అర్థం కాలేదు కదా. పంజాబ్ రాష్ట్రంలో బగ్గ వరదలు వస్తుంటే 3 మంత్రులను దోలిన వీళ్ళ పెద్ద సారు ఏమేమి చర్యలు చేపట్టాలనో చేపట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని రండోలిండట. అయితే వీళ్ళేమో ఏదో పోతున్నాం అంటే పోతున్నాం, పని చేస్తున్నాం అంటే చేస్తున్నాం అని అసలు విషయాలు పక్కన పెట్టి, నేను మొన్న స్వీడన్ వెళ్ళినా 24 గంటలు క్రూయిజ్ రైడ్ చేసినా అని ఒగలంటే, ఇంకో మంత్రేమో నేను మొన్ననే గోవాకు పోయి ఎంజాయ్ చేసి వచ్చినా అంటున్నాడట. ఇంకో మంత్రేమో అసలు ఏ సంబంధం లేనట్టు ఏటో చూసిండు. ఇంతనే ఈ వీడియో ప్రతిపక్షాలకు పబ్లిక్కు చేరేసరికి పంజాబ్ రాష్ట్రంలో పెద్ద రచ్చ అవుతున్నది. గిలాస నీళ్ల కోసం జనం అల్లాడుతుంటే వీళ్ళేమో దర్జాగా పడవలల్ల తిరుక్కుంటా ఇలాసాలు ఎంజాయ్లు గోవాలు గీవాలు అంటుర్రని ఫైర్ మీద ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పొట్టు కామెంట్లు వస్తున్నాయి. కానీ భలే తీస్మార్కార్లు పోండ్రి. అరే పోయిందెక్కడికి, వీళ్ళు మాట్లాడిన మాటలేంది చెప్పుండ్రి. గిట్లున్నారు లోకం మీద కొందరు లీడర్లు. ఏం చేస్తాం. అనగనగా సినిమా చూసిన రానుల్లా ఆ సినిమాలో పిల్లలకు చదువు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్తే వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు, బట్టి చదువులు ఎందుకు పనికిరావు, బొమ్మలు చూపెట్టుకుంటే చదువు చెప్తే పిల్లలకు ఎంత మంచిగా అర్థమవుతుందో ఆ సినిమాలో చూపించిండ్రు. అయితే సేమ్ అదే తీరుగా చదువు చెప్తున్నారు గిడో సర్కార్ బడిలా. ఇంకో ఈ బడిని చూసినా ఇలా చదివే పిల్లలను చూసినా వీళ్ళ ముందు పైసలు పెట్టి చదివేటోళ్ళు కూడా దండిగా అంటారు. ఎందుకంటే గోడల మీద బొమ్మలేసి చదువులు చెప్తున్నారు మంచిగా. ఇక్కడ చూడుండ్రి మెట్ల మించి దునుక్కుంటా ఎంత మంచిగా ఎక్కాల టేబుల్ చదువుతున్నారో పిల్లగాన్లు. కైలాసం ఆడుకుంటా కూడా లెక్కలు నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ పేపర్ కూడా రోజు చదువుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ borrowing stand at core. Deputy Chief Minister Mallu Batti Vikramarka has confessed that the గోడల మీద ఉన్న బొమ్మలతోనే సైన్స్ క్లాసులు చెప్తారు ఇక్కడ.
కొత్తగా బడికి వచ్చిన పిల్లగాళ్ళు కూడా మంచిగా చదువుకుంటారు. Apple, ant, axe. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ ఆటలే వీళ్ళ చదువులు. అదే కొన్ని జాగల్లా నేను బడికి పోను అని ఏడుస్తారు కదా, కానీ అదే ఇక్కడనైతే ఈ బడి అంటేనే పిల్లగాళ్ళు సంబరంతోనే వస్తారట. స్టోరీ బుక్స్ అనర్గళంగా చదవగలుగుతారు. మా యొక్క ఉపాధ్యాయులందరం కూడా కలిసికట్టుగా ఉండి దాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇది పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి ఊర్లో ఉన్న ప్రాథమిక పాఠశాల. ఈ సారు పేరు వంశీ మోహనచారి. 2018లో వచ్చిండట ఈ బడికి హెడ్ మాస్టర్గా. ఆయన జేబుల నుంచే పైసలు పెట్టి మరీ ఇదంతా ఏంచిండు అన్నట్టు ఈ బడికి పిల్లలందరూ వచ్చేటందుకు ఈ సారు ఓ ఛాలెంజ్ పెట్టిండట. అందుకే ఊరిలందరూ ఈ బడికే వస్తారట. ఇంతగా ఛాలెంజ్ ఏంది సారు? మా పిల్లలతో పోటీ పడి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 500 రూపీస్ ఇస్తామని చెప్పి సవాల్ విసరడం జరిగింది. దాంతో ప్రైవేట్ నుంచి పిల్లలు వచ్చి పోటీ పడ్డారు, కానీ మా పిల్లలే విజయం సాధించారు. అది మ్యాటరు. నిజంగా అన్ని బళ్ళల్లో కూడా ఇట్లనే చదువు చెప్తే ఎంతో మంచిగా ఉంటది కదా అనుల్లా. పైసల బడికి ఎవ్వరు ఓనేవోరు. ఇవాళ జర జల్దిగా వార్త పట్టుకరా అని చెప్దామని ఫోన్ చేస్తుంటే అసలు ఫోన్ ఎత్తుతలేడు మన రాజేషు. మరి అంతగానో ఏం బిజీలు ఉన్నాడో సార్ వారు. వీడింది ఈ మగ్గ చెత్త బండెక్కి ఎంత గెలుకుతున్నాడు. ఓర్ వారి దిగు. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. మేడం, మా సూపర్వైజర్ అక్కడ ఉన్నాడు, అక్కడ పోయి మాట్లాడండి. ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు రాజేష్ అని తెలుసులే నాకు. అరే మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? నా పేరు ముఖేష్, నేను ఇక్కడ చెత్త పని చేసేటోని. మావాడు కూడా అన్ని చెత్త పనులే చేస్తారులే. కొంపదీసి ఈయన నిజంగానే మన రాజేష్ గారు కాదా ఏంది? రాజేష్ అంటే ఏ రాజేష్ మేడం? గరం రాజేష్. ఓ అన్న మస్తు మంచోడు మేడం. మొన్ననే వచ్చిపోయిండు ఇక్కడికి. అక్కడికా? ఎందుకు? మీరు ఏదో సౌరం కొనుక్కరమ్మన్నారట కదా, చెత్తల పడేసిన సౌరం ఏమన్నా ఉన్నదా అంటే ఏరిచ్చినా నేనే. అంటే ఇప్పుడు మీరు పెట్టుకున్నది అదేనా మేడం? హేచి కాదు. అయినా నాకు సవరంతో ఏం పని? నాది ఒరిజినల్ జుట్టు. ఒరే రాజేష్ గా, నాకు తెలుసురా చెత్తల చేకోడు లేరుకునే ముఖం వేసుకొని మాట్లాడుతుంది నువ్వే అని. దిగు ముందాడికెంచి. చెత్తల ఏమేరుతున్నావు? చెత్వార పోడా. పైసలు పోయినాయి వాని వెతుకుతున్నా. పైసలా పోగొట్టినవా? ఎంత? 10 రూపాయల కాయిన్ పోయింది. 10 రూపాయల చిక్కీ కోసం చెత్తలు ఎత్తుకుతున్నావా? అట్లా నాకు, అది చాలా ఇంపార్టెంట్ది. మా పిల్ల గిఫ్ట్కి ఇచ్చింది నాకు. నీకు మీ పిల్ల ఎప్పుడో మొన్న నా బర్త్డే నాడు గుడికి పోయినా కదా, ఫ్రెండ్ గాని కోసం అని చెప్పి మెట్ల మీద కూర్చుంటే ఎదురు చూస్తున్నా. ఇంత లామకి ఏమనిపించిందేమో, వచ్చి 10 రూపాయలు చేతిలో పెట్టి నవ్వుకుంటే వెళ్ళిపోయింది. నా బర్త్డేకి ఆమె ఇచ్చిన గిఫ్ట్ అది. నీకు అట్లా అనిపించిందా? అయినా గా చెత్తల కాయిన్ దొరుకుతుందని ఎత్తుకుతున్నావా? ఎందుకు దొరకదబ్బా, ఉంగురాలే దొరకంగలేదు, కాయిన్ దొరకదా? ఉంగురాలా? కెనడా కొలంబియాలో ఉండే స్టీవ్ వాన్ ఎసెల్డిక్ అనేటైనా వాళ్ళ ఇంటామె జిన్నిస్ చేతుకున్న ఉంగురాలు చెత్తల పడ్డాయని మొత్తం 18 టన్నుల చెత్తను జల్లడబట్టిండు తెలుసా? 18 టన్నుల చెత్తనా? దొరికినాయా మరి? దొరికినాయి. అసలు అట్టెట్లా పోగొట్టుకున్నారట? సేమ్ నా లెక్కనే వాళ్ళ ఇంటామే చెత్తేసేటప్పుడు చేతుకున్న రింగులు అందులో పడ్డాయట. ఆయనతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ చెత్తను తీసుకుపోయి డంప్ యార్డ్లో గుమ్మరిచ్చిర్రట. అందుకే ఆడికే ఎత్తికి దొరకబట్టిండు. కానీ అదృష్టం చూడు, డంపింగ్ యార్డ్కి పోయిన చెత్తల రింగులు దొరికినాయి అంటే మామూలు ముచ్చట కాదు. వాళ్ళ పెళ్లి రింగులట అవి. అందుకే వాటిని దొరకబట్టి ఆయన ప్రేమ చాటుకున్నాడు ఆయన. అందుకని నువ్వు ఇప్పుడు నీ ప్రేమను చాటుకునేందుకు చెత్తల ఏరుతున్నా అంటావు. నీ 10 రూపాయలు ఏడికి పోలే, ఇంట్లో కింద పడి ఉంటే నేనే తీసి పెద్దమ్మకి ఇచ్చిన. పాపం పోయినాయి అనుకొని చెత్తలు ఏరుకుంటున్నాడు పిచ్చోడు. చూసినావా, దేవుడు ఉన్నాడు అబ్బా, దేవుడు ఉన్నాడు. మా పిల్ల గిఫ్ట్ ను పోకుండా చూసిండు. ఇంకోసారి నువ్వు దాన్ని గిఫ్ట్ అన్నావంటే గిన్నె అందుకొని జరుస్తా. నడు ముందు పోయి తానం చేయిపో, కంపేసుకొని తిరగకంత. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.